వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆటో బోల్తాపడి విద్యార్థులకు తీవ్ర గాయాలు నారాయణ టెక్నో పాఠశాలకు వెళ్తుండగా ప్రమాదం కుప్పంలో ఒంటరి మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు కేవలం 10 రోజుల్లోనే 6 నిందితుల అరెస్ట్ ప్రీతిరెడ్డిపై రాపోలు రాములు అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి లేకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించిన బోడుపల్ డిప్యూటీ మేయర్ రోషన్ దౌలాబస్తీ వాసులకు దిక్యూచినై ఉంటా ఎల్బీ నగర్లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో నారాయణ టెక్నో పాఠశాలకు ఆటోలో వెళ్తున్న విద్యార్థులకు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం స్థానిక బల్లారి రోడ్డులోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా 5 విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ సంఘటనలో 3 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో అనంతపురం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో విహాన్, రోషన్, తన్వి చిన్నారులున్నారు. వీరంతా 1-2 తరగతులు చదువుతున్న వారే. కళ్యాణదుర్గం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. లోపలికి వచ్చినాక మళ్ళీ బైక్లో దబ్బని ఆడపడేది. కుప్పంలో సంచలనం రేపిన ఒంటరి మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేవలం 10 రోజుల్లోనే నిందితులైన 6 పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 110 గ్రాముల బంగారు నగలు, 2,25,000ను స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్లో ఎలజనూరు గ్రామంలో 54 ఏళ్ల సూర్యకాంతం అనే ఒంటరి మహిళను గుర్తు తెలియని వ్యక్తులు తాడుతో గొంతుకి బిగించి అతి కిరాతకంగా చంపేశారు. ఆమె శరీరంపై ఉన్న బంగారు నగలను, ఇంట్లో ఉన్న బంగారు నగలు, డబ్బును దొంగిలించుకొని వెళ్లారు. హత్య జరిగిన అనంతరం కేసును సవాలుగా తీసుకున్న చిత్తూరు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి సాంకేతిక సాయంతో నేరస్తులను పట్టుకున్నారు. తారీఖున కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మర్డర్ ఫర్ గెయిన్ జరిగింది. దాంట్లో వచ్చేసి ఒక లేడీని కొంతమంది ఆగంతులు చంపి ఆవిడ దగ్గర బంగారం మరియు కొంచెం డబ్బు తీసుకున్నట్టుగా మనకి ఫిర్యాదు అందింది. సో దానిపైన స్పెషల్ టీం ఏర్పాటు చేసి మర్డర్ ఎవరు చేశారు, ఈ బంగారం ఏ దొంగతనం చేశారు అటువంటి యాంగిల్లో ఈ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. మనకి దీంట్లో పూర్తిగా దర్యాప్తు అంతా కూడా పూర్తయిపోయింది. మనకి దీంట్లో ఫ్యాక్ట్స్ వచ్చేసి ఇందులో డిసీజ్డ్ సూర్యకాంత్ ఎవరైతే ఉన్నారో వారి ఇంటి పక్కనటువంటి వ్యక్తి పూర్ణచందు మెయిన్ A1 వైఎస్ చందు ఇతడు కన్స్పైర్ చేసి ఈ మర్డర్ ఫర్ గెయిన్కి పాల్పడినట్టు తెలుస్తుంది. ఇందులో బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ఈ సూర్యకాంత్ మన ఆవిడ వాళ్ళ భర్త దగ్గర ఇంటి పక్కన వ్యక్తి సుమారు 7 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్న జరిగింది. అది తర్వాత వడ్డీతో పాటు తిరిగి మళ్ళీ అతను రీపే చేశాడు.
ఆ వడ్డీ తీసుకున్న వ్యక్తి కొడుకే ఈ పూర్ణచంద్ర వచ్చేసింది. ఇతని వయసు 23 సంవత్సరాలు. సో ఇతడు ఆల్రెడీ ఇతనితో పాటు ఒక 5 మంది దాకా గ్యాంగ్ వాళ్ళతో పాటు ఈ ఎల్లచిల్లరగా తిరిగే యువకులందరూ కూడా ఆ 22-23 వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ వేసుకుంటారు. ఈ ముసలావిడ దగ్గర డబ్బు ఉంది, మనం ఎట్టాగైనా సరే ఎవరిని చంపి ఆ డబ్బులు సొంతం చేసుకోవచ్చు. కొంత వీళ్ళు ఈ ఏజ్ గ్రూప్ చూసినట్లయితే అందరూ కూడా ఈ 20s, ఎర్లీ 20s, 21-22 ఇయర్స్ ఉన్న వాళ్ళే. ఒక నాకు తెలిసి వాళ్ళతో మాట్లాడుతుంటే ఈ క్రైమ్ థ్రిల్లర్స్ ఇవన్నీ చూసి అక్కడ నుంచి కొంత ఇన్స్పైర్ అయ్యి ఈ మర్డర్ పార్టిసిపేట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ పూర్ణచంద్ర వచ్చేసి వీళ్ళందరినీ గ్యాదర్ చేస్తాడు, వాళ్ళందరికీ చెప్తాడు దట్ సంపత్ ఎవరైతే వన్ ఆఫ్ ది అదర్ మెయిన్ అఫెండర్, దాంతో పాటు టీం రెడీ చేసి ఇంటిని మొత్తం రెక్కి చేసుకొని ఇంట్లో ఈ రిసీవ్డ్ వారి కొడుకు ఆ లేడీ సంబంధించి చూసుకొని ఒక 4 నెలలుగా దీనిపైన రెక్కి చేసుకొని ఆ పూట ఎప్పుడైతే ఉదయం 11 అబ్బాయి వెళ్ళిపోయాడో అది చూసుకున్న తర్వాత టీమ్స్ ఇంటికి రౌండ్స్ పెట్టుకొని ఎవరైనా వచ్చినట్లు చెప్పడానికి అన్నట్టుగా ఇంకొక 3 ఆ ఇంట్లోకి చొరబడిపోయి దాంట్లో ఆ పెద్దావిడిని నిబంధించి ఆవిడని చంపి ఆవిడ దగ్గర ఉన్నటువంటి బంగారం మరియు డబ్బు కాజేయడం జరిగింది. సో దీంట్లో మనకి ప్రింట్స్ కూడా వచ్చాయి, మ్యాచ్ అవుతున్నాయి కూడా, అండ్ వాళ్ళ కన్ఫెషన్ కూడా మనకి మ్యాచ్ అవుతుంది. వాళ్ళ దగ్గర నుంచి ఒక కత్తి, అట్లాగే ఈ ఉరి వేయడానికి తీసుకుంటే వైర్ ప్లస్ ఆవిడ బంగారం కూడా ఇంటాక్ట్ మొత్తము ప్లస్ డబ్బు కూడా రికవరీ చేయడం జరిగింది. సో ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్లో చాలా ప్రీతిరెడ్డిపై రాపోలు రాములు అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే మహిళలందరం కలిసి ఆయనకు తగిన బుద్ధి చెబుతామని మేడ్చల్ జిల్లా బోడుప్పల్ డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవిగౌడ్ హెచ్చరించారు. రాపోలు రాములు మహిళని కూడా చూడకుండా ప్రీతిరెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మహిళా కార్పొరేటర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి మహిళను గౌరవించే సాంప్రదాయాలు ఉన్నాయని, కానీ వయసులో పెద్దవాడై ఉండి ఒక ఆడపిల్లని కించపరుస్తూ ఇష్టానుసారంగా మాట్లాడడం సబదు కాదన్నారు. ఆడది అంటే ఆదిశక్తి స్వరూపమని ఎలా మరిచారంటూ ప్రశ్నించారు. బోడుప్పల్లో నివాసముంటూ పార్టీ మారగానే ఆడవారిని గౌరవించే విధానాన్ని కూడా మర్చిపోయారా? ఇది మీ పార్టీ సిద్ధాంతమా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కాటపల్లి లత, బొమ్మకు సుగుణ, పూలకండ్ల హేమలత, మోదుగు లావణ్య, మహేశ్వరి, రేణుక తదితరులు పాల్గొన్నారు. సోదరులకు సోదరిమణులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు పొద్దున ఒక న్యూస్ వాట్సాప్లో రన్ అవుతుంది. పెద్ద మనిషి రాపోలు రాములు మాట్లాడుతుండు, ఎస్పీఎం హోటల్లో పండుకుంది అంటుండు. అది ఒక మాటనేనా? ఒక పెద్ద మనిషి మాట్లాడేసిన మనిషేనా? మాటనేనా అది? నువ్వు ఏదైనా ఎదుర్కొనేది ఉంటే పొలిటికల్గా ఎదుర్కోవాలి. ఆ లాంగ్వేజ్ ఏంది? ఆమె ఎస్వీఎం హోటల్లో అనుకుంటుంది, ఆ మోడీకి ఎన్నో అనుకుంటాడు. ఆ భాష ఏంది? వాళ్ళు ఆయన ఇంకొక మాట అంటాడు, ఆమె రంభా ఊర్వశి లాగా 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, ఏదైతే తైతక్కలు ఆడేసి పోతుంది అంటే నువ్వు ఏడమనుకున్నా ఆమె వచ్చినప్పుడు? ఆమె ప్రతి నెల వస్తుంది, ప్రతి ప్రోగ్రామ్కి వస్తుంది, ఏదున్నా మాట్లాడుతుంది. నువ్వు ఏడమనుకొని చూసినావు? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? ఆడవాళ్ళకి ఇచ్చే మర్యాద ఇదేనా? పెద్ద మనిషి అవుతున్నావు, 60-70 ఏళ్ళకి వచ్చినావు. ఇవాళ నువ్వు కాంగ్రెస్ కండు వేసుకోగానే నువ్వు మాట నిన్నమనేమో ఫెడరేషన్ అంటివి, నిన్న మన టీఆర్ఎస్ పార్టీ అంటివి, ఇప్పుడు నువ్వు వచ్చి 8 రోజులు అవుతుందని మాట్లాడుతున్నావు. ఇంకోటి మాట్లాడతాడు, అదేంటి ప్రీతి శర్మ అలియాస్ ప్రీతి రెడ్డి. శర్మ అంటే పెళ్ళి కాక ముందుకు మనకు ఒక పేరు ఉంటుంది, ఆడవాళ్ళకి పెళ్ళైనాక ఇంకో పేరు, అది యాక్చువల్ దాన్ని పాయింట్ తీసి అలియాస్ శర్మ అలియాస్ రెడ్డి అని కించపరచడం ఏంది? ఆ మాటకు వస్తే అనొద్దుగానే అంటున్నా. ఇప్పుడు మన కాంగ్రెస్ లీడర్ ఫస్ట్ పేరేంది, ఇప్పటి పేరేంది? నిన్న మన జంగయ్య యాదవ్ అని పెట్టుకుని ఇప్పుడు వజ్రేష్ యాదవ్ అని పెట్టుకుంటాడా? అది కళ్ళు కనిపిస్తలేవు ఆయనకి? నువ్వేదైనా మాట్లాడదు ఉంటే స్ట్రైట్గా మాట్లాడాలి, అంతేగాని రంభా ఊర్వశిలాగా వచ్చి ఎవరైనా తపస్సు చేస్తుంటే చెడగొడుతురా? ఏందే లాంగ్వేజ్? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరు, నీకు బిడ్డలు లేరు, మీ భార్య లేదు, మీ పిల్లల్ని మీ ఇంట్లో అంటే మీరు అట్నే ఒప్పుకుంటారా? మహిళలకు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? మల్లారెడ్డి ఏం చేసిండు అంటే మేము 100% చూపిస్తాం. మన ఎంపీ రేవంత్ రెడ్డి ఏం చేసిండో నువ్వు చూపి. ఇంతవరకు 5 ఏళ్ళు అవుతుంది మేము ఎన్నికై ఒక్కసారి వచ్చిన ముఖం లేదు ఆయనకి. ఇవాళ వచ్చి మేము గెలుస్తాం, అదంతా ప్రజల చేతులు ఉంది. నవంబర్ 30 నాడు ఎవరు గెలుస్తారో, ఎవరు ఇంట్లో వండుకుంటారో అన్ని ప్రజలే చెప్తారు. జర ఓపిక పడరాదులే, ఎందుకంటే ఆయన ముక్కులాడుతున్నారు. ఒక మహిళ ఆమె ఒక మంచి ప్రొఫెషనల్, 10 మందికి విద్యాదానం చేసి ప్రొఫెషనల్ ఉన్న ఆమెను పట్టుకొని ఆమె ఎస్వీఎంలో వండుకుంటుంది అంటాడు ఆయన. బోడుప్పల గిదేనా? వాళ్ళు బయటికి రా, చెప్పులతో కొడతారు ఆడోళ్ళు. అంత ఈజీగా అన్నింటినీ వదిలిపెట్టేసుకొని అంత చిల్లరగా చేసే ఇది ఉండదు. ఏం మాట్లాడతారు? ఒక ఆడవాళ్ళని గౌరవప్రదంగా మాట్లాడాలంటే అమ్మవారితో పోలుస్తారు.
గౌరీదేవి అనో లేకపోతే సరస్వతి అనో లక్ష్మి అనో మాట్లాడతారు. కానీ నర్తకిళ్ళు ఏంటి రంభ ఊర్వశిలాగా 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చి అంటే అంత చీప్గా కనిపిస్తున్నారా? అంటే ఎంత మన ఇంటి ఆడపిల్లలైనా మనం నోరు తెరిచైనా తిట్టడానికైనా అంత ఇదిగా నీచంగా తిట్టాము. అలాంటిది ఒక మంచి వ్యక్తిని అంత ఇదిగా నీచంగా తిట్టడం అనేది చాలా మాకు కూడా నోరు కూడా రావట్లేదు. అంత నీచంగా బోడుపల్లో ఉన్నారు అని చెప్పుకోవడానికి కూడా మాకు చాలా అసహ్యం వేస్తుంది. ఏది ఉన్నా పొలిటికల్గా రాజ్యాంగబద్ధంగా పోటీ మీకు మాకు పార్టీల పరంగా ఉండొచ్చేమో కానీ ఎవరిని కూడా ఆడవాళ్ళుగా మగవాళ్ళుగా చిన్నవాళ్ళుగా పెద్దవాళ్ళుగా కానీ పర్సనల్గా అటాక్ చేయకూడదు. అది ఎవరు కూడా హర్షించరు. మేడ్చల్లో అది కూడా బోర్డు. రోషన్ దౌలా బస్తీ వాసులకు దిక్యూచినై ఉంటానని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని రోషన్ దౌలా బస్తీలో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న బస్తీ తరలింపుకు శ్రీకారం జరిగిందని, అందుకోసం 138 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. త్వరలో బస్తీ తరలింపు జరగబోతుందని, ఇష్టమైన వాళ్ళు చెక్కులు తీసుకొని వెళ్ళిపోవచ్చునని, ఇష్టం లేని వాళ్ళు ఇక్కడే ఉండొచ్చునని, ఎవరిని బలవంతం చేయమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు తనకే ఓటు వేసి గెలిపించాలని బస్తీ ప్రజలను ఆయన అభ్యర్థించారు. కాదేమయ్యో పోతుందని చెప్పేసి అనుకున్నాం. కానీ ఖచ్చితంగా పట్టుబడితే అవుతుందని చెప్పేసి అనేక రకాల ప్రయత్నాలు చేస్తే ఇవాళ ఏ కొలికి వచ్చింది మీ పని మీకు తెలిసిందా? 138 కోట్ల రూపాయలు మీకు శాంక్షన్ అయింది. 138 కోట్ల రూపాయలు మీకు శాంక్షన్ అయింది. తెలిసిందా ఈ సంగతి మీకు? వాట్సాప్ గ్రూప్లో పెట్టలే? 138 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఎప్పుడు శాంక్షన్ అయింది? ఒక 45 రోజుల క్రితం శాంక్షన్ అయింది. ఫైలు పంపించేస్తే 45 రోజుల క్రితం శాంక్షన్ అయింది. శాంక్షన్ కాగానే ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి మేము రాలేకపోయినాం. 138 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిపోయింది. దాని తదనంతరం ఇప్పుడు రాబోయే రోజుల్లో నెక్స్ట్ 2-3 నెలల్లో మీకు పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. పంపిణీ అంటే మీ దగ్గర ఉన్న కుటుంబాలు ఇంటూ డివైడెడ్ చేసి 138 కోట్ల రూపాయలు మీకు డివైడ్ చేయాలి. ఒక్కొక్కరు ఎంత క్యాష్ వస్తుందో అంత క్యాష్ మీకు చెక్ రూపకంగా మీకు అందజేస్తాం. అర్థమైందిగా? పట్టే వరకే దాదాపు ఒక 10 సంవత్సరాలు పట్టింది. ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడు వెనకకు పోతున్నా ముందుకు పోతున్నా, ఇవాళ అవుతుంది రేపు అవుతుంది, ఇవాళ అవుతుంది రేపు అవుతుంది అన్న ఆలోచనతో కొన్ని సమస్యలకు మనం పరిష్కారాలు కనుగోలేకపోయినాం. ఇవాళ అంతా రోడ్లు అంతా తవ్వి నల్లలేయాలి. నల్లలేయాలంటే ఏంటండి? ఫస్ట్ కొద్ది రోజులు జిహెచ్ఎంసీ అధికారులు మాకు రక్షణ శాఖ ఉత్తరం రాసింది, మేము ఆడ నల్లలు గిట్లా ఏమి వేయం. మీకు అందరూ తెలుసుగా ఈ విషయం. దాని తర్వాత వాళ్ళని పోయి ఒప్పించినాం. అయ్యా అది వచ్చేటినాడ వస్తుంది, దాన్ని ఇప్పటిదాకా చేసుకుందామంటే అతి కష్టం మీద కమిషనర్ ఓకే అన్నారు. ఇంతలో కూడా మనకు వస్తున్నట్టే కనిపించింది. ఇక వస్తుంది ఇక మళ్ళీ ఎందుకు దీన్ని పక్కన పెట్టాం, దాని వెనక పడ్డాం, అది కాలేదు, మళ్ళీ దీని వెనక పడ్డాం, ఇది అయ్యే టైంలో మళ్ళీ అది వస్తున్నారు. ఇట్లా నాతో దాగుడు మూతలు ఆడుకొని చివరికి మనకు డబ్బు శాంక్షన్ అయిపోయింది. ఈ చివరికి డబ్బు శాంక్షన్ అయిపోయింది కాబట్టి 2-3 నెలల మనకు అన్నీ వస్తాయి. ఈ లోపుగా మనం ఇది వస్తుందన్న ఆశతోటి కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు మనం వాయిదా పడ్డాయి. అంతే తప్ప చేయలేక కాదు, అసమర్థత కాదు. ఈ మధ్యకాలంలో చాలా మంది వచ్చింది నాయకులు, చాలా మంది వచ్చారు. అంత పెద్దగా వినిపిస్తుంది అరే ఆగయ్యా మాట్లాడినా. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో నత్తి మైసయ్యతో పాటు దాదాపు 500 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అధికార ప్రతినిధులు చేస్తున్న దుర్మార్గాలు నచ్చక పార్టీ మారుతున్నానని ఉద్యమకారుడు నత్తి మైసయ్య వాపోయారు. ఎన్నో ఏళ్ల నుండి పార్టీని నమ్ముకొని కష్టపడి పనిచేసిన వాళ్ళని బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని, ఉద్యమకారులను వదిలిపెట్టి అనామకులకు పెత్తనం కట్టబెట్టిందని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నామని తెలిపారు. మన ఎక్స్ ఎమ్మెల్యే మల్లిపెట్టి సుధీర్ రెడ్డి గారికి, అలాగే మన మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన తోటకూరు వజ్రేష్ యాదవ్ గారు, అలియాస్ జనరల్ నరసింహ గారు, కుర్మ సంఘం
కుమ్మటి సంఘం అధ్యక్షులు వారిని కూడా నరసింహన్న గారిని కూడా కండువా కప్పుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎర్రమసి గారు జంగయ్య గారిని కూడా కండువా కప్పుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శ్రీశైలం యాదవ్ కాకా గారిని కూడా కండువా కప్పుకోవాల్సిందిగా ముందు నిర్మాణ సంఘం నాయకులు కిందున్న వాళ్ళు మీదికి వచ్చి కండువా కప్పుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. ఇద్దరు ముగ్గురే ఉంటారు. ఆకర్షితులై చేరినటువంటి ఉద్యమకారులకు, అదేవిధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీని నడిపించినటువంటి టీఆర్ఎస్ పార్టీ నడిపించినటువంటి మా ఉద్యమకారుడు నత్తి మైసయ్య గారికి సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ మిత్రులు ఆయనతో పాటు ఎంతోమంది జాయిన్ అయ్యిండ్రు. కనుక మరి మేమంతా ఉద్యమకారుల తరఫున మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగినది. గత 23 సంవత్సరాలుగా ఇక్కడ ఏ ఒక్క వ్యక్తి లేనప్పుడు టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చి ఇక్కడ స్థాపించి మరి దాన్ని అంచెలంచెలుగా ఎదిగించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి మరి కేసీఆర్ నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేసినాం. ఎందుకంటే ఉద్యమాలు చేసి ఇవన్నీ చేసి వాళ్ళు అప్పుడు ఉద్యమం చేసేవాడు పైసలు ఉన్నోడేవాడు యాదికి రాడు, పైసలు ఉన్నోడేవాడు చిన్న చిన్న పార్టీలకు రారు. ఈరోజు అంతా తయారు చేసినాక దొంగలు పార్టీలకు వచ్చి ఈ దొంగతనం చేసేది వాళ్ళకి అలవాటు. ఎందుకంటే ఈ మంచోళ్ళు ఉంటే మనకు ఇబ్బందికరమైన విషయం అవుతుందని మంత్రి మల్లారెడ్డి నీచ రాజకీయంతో ఆయన పక్కకు పెట్టాలనే ఉద్దేశంతో మరి ఆయన రకరకాలుగా మరి అవమానపరిచిండు. ఈ అవమానపరిచినందుకు మల్లారెడ్డి గారికి ఇక్కడి నుంచి ఉద్యమకారుల తరఫున మరి ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఆయనకు తగిన బుద్ధి చెప్పాలని అనుకొని 23 సంవత్సరాల సర్వీస్ను గాలికి గడ్డిపోసలా వదిలేసి మరి దీన్ని కాంగ్రెస్ పార్టీని, ఎందుకంటే తోటకూరి ఒక బీసీ నాయకునికి ఇచ్చిర్రు మరి మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ. ఆ బీసీ ఎందుకంటే ప్రతి ఆదివారం మేము అంబేద్కర్ దండేసి చెప్తుంటాం, బీసీ నాయకులారా మీరు ఏకం గండి అని. ఇవన్నీ ఇప్పుడు ఇంచుమించు 245 వారాలుగా చెప్పుకుంటూ వస్తున్నాం. కనీసం ఈ రోజన్నా మేము బీసీ నాయకులకు సపోర్ట్ చేయకుంటే మాకు పుట్టగతిలో, ఎందుకంటే నువ్వు రోజు ప్రతి ఆదివారం అంబేద్కర్ మొక్కుతుంటావు, మరి బీసీ నాయకులకు ఎందుకు న్యాయం చేయవని క్వశ్చన్ నాకు వస్తుంది. కనుకనే నేను ఈ బీసీ నాయకునికి సపోర్ట్ చేయడానికి కాంగ్రెస్ అవతలోనికి బుద్ధి చెప్పడానికి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎప్పుడు తొడలు కొడుతుంటాడు, మరి ఎప్పుడు మల్లారెడ్డి అరే నీ అమ్మ ఉండురా నాయన నీ మల్లారెడ్డి మేము వద్దన్నమా మరి మరీ అహంకారపూరితంగా చెప్పుకుంటూ మరి ఆయన నన్నేం ఎవడేం చేయలేడనే ఉద్దేశంతో ఆయన అంత అహంకారంగా ఉన్నాడు. ఆయన అహంకారం దించాల్సిన అవసరం ఆసన్నమైందని కనుకనే మేము ఈ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం. రేపు రాబోయే రోజుల్లో ప్రతివాడు చెప్తుంటాడు కాంగ్రెస్ పార్టీలో ఏముందని. రేపు రాబోయే రోజుల్లో మైసయ్య ఏ స్థాయిలో ఉంటాడో మీరు చూడండి, అప్పుడు నా ప్రతాపం ఏందో చెప్తాను. ఇంచుమించు 500 మంది జాయిన్ అయ్యారమ్మా. 500 మంది అంతా కార్మికులు అంతా మిగతా అందరు కలిసి 500 మంది జాయిన్ అయ్యాం. అంబేద్కర్ ఆశయాలను సాధిద్దామని కళ్యాణదుర్గం మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. అండేపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్డిటి ఫాదర్ విన్నెన్స్ ఫెర్రర్ నూతన విగ్రహాలను మంత్రి ఉషశ్రీ చరణ్ ఆవిష్కరించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండల పరిధిలోని అండేపల్లి గ్రామంలో విగ్రహాలను ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు. బనాయించిన కేసుల నుండి ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని, నిజం గెలుస్తుందని జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద పసుపల మోటులో ఆంజనేయస్వామి ఆలయ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తేరు రోడ్డు పసుపుల ఆసుపత్రి సందులో బాబుతో నేను భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ టీడీపీ మినీ మేనిఫెస్టో కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. రాష్ట్ర వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు.
మచిలీపట్నం నగర కార్పొరేషన్ అభివృద్ధిపై అధికార పార్టీ ఎంపీ బాలశౌరి అసహనం వ్యక్తం చేయడం బాధాకరమని ప్రముఖ న్యాయవాది సోడిశెట్టి బాలాజీరావు అన్నారు. అభివృద్ధికి అడ్డుపడే మచిలీపట్నం నగరపాలక సంస్థ అధికారులకు వైసీపీ పాలకవర్గ సభ్యులకు పుట్టగతులు ఉండవని ఆయన విమర్శించారు. మచిలీపట్నంలో డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య మెమోరియల్ బిల్డింగ్ సాధన కమిటీ అధ్యక్షులు సోడిశెట్టి బాలాజీరావు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ వైసీపీ పాలకవర్గ సభ్యులపై మండిపడ్డారు. పాలేరులాగా పనిచేస్తున్నారంటానికి నిదర్శనం నిన్న ఎంపీ బాలశౌరి గారి మాటల నిదర్శనం. ఇవాళ ఒక ప్రజాప్రతినిధి పార్లమెంట్ సభ్యుడు మరి ఎంతో అసహనం వ్యక్తం చేశాడు. నిన్న జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో 40 కోట్ల రూపాయలు యూనియన్ బ్యాంక్ వారు ఇచ్చి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనాన్ని ఏర్పాటు చేయమంటే ఇవాళ మచిలీపట్నం నగరపాలక సంస్థలో మరి సంవత్సరాల కాలం నుంచి అనుమతులు ఇవ్వడం లేదంటే ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. మేము మేయర్ గారిని కూడా నూతనంగా వచ్చిన మేయర్ గారు మరి మొన్న కూడా మేము నెలన్నర కిందట వెళ్ళి కలవడం కూడా జరిగింది మా కమిటీ వాళ్ళం. అయినా కూడా ఇప్పటివరకు స్పందన లేదు. మరి మీరు కనుక ఇమీడియట్గా పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనానికి అనుమతులు ఇవ్వకపోతే మీరు పుట్టగతులు ఉండవని హెచ్చరిస్తున్నాం. భోగరాజు పట్టాభి గారి స్మారక భవనం నిర్మాణంపై మచిలీపట్నం నగరపాలక సంస్థ అనుమతి ఇవ్వడంలో జాప్యం ఎందుకు చేస్తుంది ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ఎంపీ గారు నిన్న కూడా జిల్లా అభివృద్ధి మీటింగ్లో సమావేశంలో నిన్న అడిగారు. మున్సిపల్ కమిషనర్ గారిని వ్రాతపూర్వకంగా కోరారు. ఈ భోగరాజు వారి కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఎంతమందికి మంజూరు చేశారు పర్మిషన్లు, ఎన్ని నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు, దీనికి ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? వ్రాతపూర్వకంగా గౌరవ ఎంపీ గారికి మున్సిపల్ కమిషనర్ గారిని ఇమ్మని కోరటం చాలా నిజంగా వారిని అభినందించదగ్గ విషయం. వారికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడుకైనా అంటే నగరపాలక సంస్థ వారు గౌరవ ప్రజాప్రతినిధి ఎంపీ గారి సూచనలకు విలువ లేదు, ఒక జిల్లా అధికారి గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సూచనలు కూడా లెక్క చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు. అది ఇవాళ మీరు తాత్కాలికంగా జాప్యం చేయొచ్చామో కానీ ఒక మహనీయుడి యొక్క స్మారక భవనం నిర్మాణంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి. సమయం వస్తున్నప్పుడు ప్రజలు వారి యొక్క అభిప్రాయాన్ని వారి యొక్క నిర్ణయాన్ని మీపై తీసుకుంటారు. కాబట్టి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తూ సేవకులను పాలకులుగా చేసిన పార్టీ దేశంలో ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ మాత్రమే అని టీటీడీ బోర్డు మెంబర్ సిద్ధవటం యానాదయ్య అన్నారు. ప్రొద్దుటూరులో పలువురు బీసీ సామాజిక వర్గానికి చెందిన చైర్మన్లు, డాక్టర్లతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకు అటు రాజకీయంగానూ ఇటు ఆర్థికంగానూ పెద్దపీట వేశారని తెలిపారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు, గౌరవాన్ని తీసుకువచ్చారని 26వ తేదీ నుండి ప్రారంభమైన సామాజిక సాధికార బస్సు యాత్ర దిగ్విజయంగా నడుస్తోందని 28వ తేదీన ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో బస్సు యాత్ర నిర్వహించనున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల నాయకత్వంలో ఆధ్వర్యంలో సామాజిక సాధికార యాత్రని నిన్నటి దినం రాష్ట్ర వ్యాప్తంగా 3 బృందాలుగా యాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ యాత్ర మొదటి రోజు అత్యంత దిగ్విజయంగా కొనసాగుతూ రేపు వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో యాత్ర ఇక్కడికి రావడం జరుగుతుంది. బస్సు యాత్ర. ఈ బస్సు యాత్రలో
ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందినటువంటి అన్ని వర్గాలు అటు బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినటువంటి సామాన్య ప్రజలందరూ కూడా పాల్గొనాలని గౌరవ శాసనసభ్యులు శ్రీ రాసమల్లి ప్రసాద్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బస్సు యాత్ర ఉద్దేశం ఏదంటే ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలకి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అవకాశం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో బీసీలంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా కేవలం 3-4 కులాలు 4-5 మందికి ఏదో పదవులు ఇచ్చేసి మొత్తం బీసీలందరూ కూడా మంచి చేసేసాం. అదేవిధంగా ఏదైనా సంక్షేమ అభివృద్ధి అంటే ఎవరైతే ఏ కులవృత్తి చేసుకుంటున్నారో ఆ కులవృత్తికి పరిమితం చేసి మా అబ్బగారు మా నాన్నగారు మేము మా పిల్లలు కూడా అదే వృత్తి చేసుకోవాలి తప్ప వేరే చేసుకునే పని లేదని కులవృత్తి పరికరాలు ఆ ఎన్నికల టైంలో ఒకరికి ఇద్దరికి ఇచ్చేసి సామాజిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి అనేటటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు చూసాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాల పాలనలో ఈ ముద్రేసి మమ్మల్ని పార్టీకి నడిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగానే ఉత్తమ పేరు చెప్పడమే కాదు బ్యాక్బోన్ క్లాస్ అని బ్యాక్బోన్ ఉండేటట్లుగా పార్టీకి మమ్మల్ని ఎదిగిస్తూ ప్రతి ఒక్కరికి ప్రతి కులానికి ప్రతి కార్యకర్తకు కూడా గుర్తించి వాళ్ళకు తగిన పదవులు కార్పొరేషన్ పదవులు కానీ మున్సిపల్ చైర్మన్ పదవులు కానీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు. అందులో భాగంగానే మా ఎమ్మెల్యే గారు రాజమౌళి సుబ్బారెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి పొద్దుటూరుకి ఏం కావాలనో అన్ని పదవులు ఇచ్చి అందరినీ గౌరవిస్తూ దాంట్లో ముఖ్యంగా పట్టణ ప్రధాన పౌరాలుగా భీముపల్లి లక్ష్మీదేవి గారిని ఎన్నుకోవడము మాకెంతో ఆనందంగా ఉంది. బీసీలకు దాంట్లో చేనేతలకు ఆనందము. ఇంకా మా కార్పొరేషన్ చైర్మన్ దండిగా మా డైరెక్టర్లు దండిగా ఉన్నారు. మేమందరం కలిసి మా సోదరులతో మా బీసీ సోదరులతో అందరూ ఐకమత్యం కలిసి ఈ మీటింగు సక్సెస్ చేసుకుంటాము. సక్సెస్ చేసుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. దాంతోపాటు రాబోయే ఎలక్షన్లో అందరం కలిసి కష్టపడి 175 ఎందుకు రావని జగన్ చెప్పినట్లుగా ఆయన చెప్పిన పాటలోనే నడుచుకుంటూ 175 స్థానాలు తెచ్చే ప్రయత్నంలో తెచ్చి చూపిస్తామని మరొక్కసారి తెలుపుతున్నాను. ఇక ప్రతిపక్షాలు బీసీలకు పదవులు ఇచ్చినారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం నవంబర్ 8న రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ జయప్రదం చేయాలని విద్యార్థి యువజన నాయకులు పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు శివ మాట్లాడుతూ విద్యార్థి యువజన నాయకుల 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకోవడాన్ని నిరసిస్తున్నామన్నారు. జరుగుతున్న పోరాటం నవంబర్ 8వ తేదీ నాటికి 1000 రోజులు అవుతున్న సందర్భంగా వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు ఆందోళనలో పాల్గొంటున్నాయి. నవంబర్ 8వ తేదీన విద్యార్థి యువజన సంఘాలుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈ రాష్ట్రం విభజన సందర్భంగా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా రాయలసీమ ప్రాంతాలకు అదేవిధంగా కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఒక హామీ అమలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయిన తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 10 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా పార్లమెంట్లో కానీ అదేవిధంగా గల్లీలో కానీ ఢిల్లీలో కూడా ఒక్కసారి కూడా కడప ఉక్కు పరిశ్రమ గురించి ఏమాత్రం కూడా మాట్లాడలే. ఇప్పటికే ఈ రాయలసీమలో ఉన్నటువంటి ఎంతో మంది చదువుకున్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు లేక ఇతర ప్రాంతాలకు వలసపోవడం, స్థానికంగా ఉద్యోగ అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో కనపడుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత జిల్లా ఏదైతే కడప ఉందో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అనేక రూపాలుగా అనేక సంవత్సరాల నుండి విద్యార్థి యువజన సంఘాలుగా పోరాటం చేస్తున్నా కడపలో కనీసం ఒక్కసారి దానికి సంబంధించినటువంటి శిలా పథకం వేసి నేను పలానా రోజు కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తా, రాయలసీమ నిరుద్యోగుల యొక్క ఆత్మహత్యలు నివారిస్తా అని చెప్పేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. కడపలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. నవంబర్ 8వ తేదీన జరిగే రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆటో బోల్తా పడి విద్యార్థులకు తీవ్ర గాయాలు. నారాయణ టెక్నో పాఠశాలకు వెళ్తుండగా ప్రమాదం.
నగరంలో ఒంటరి మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు కేవలం 10 రోజుల్లోనే 6 నిందితుల అరెస్ట్. ప్రీతిరెడ్డిపై రాపోలు రాములు అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, లేకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించిన బోడుపల్ డిప్యూటీ మేయర్. రోషన్ దౌలాబస్తీ వాసులకు దిక్యూచినై ఉంటా. ఎల్బీ నగర్లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.